తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి గర్భాలయం ఎదుట బొమ్మల కొలువులను ఏర్పాటు చేసి శైలపుత్రిదేవి అలంకారంలో అమ్మను అలంకరించారు. బొమ్మల కొలువుల మధ్య కొలువు తీరిన అమ్మకు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, దేవస్థానం సూపరింటెండెంట్ సిఎస్ఓ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఆలయ అర్చకులు అభిషేకాలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శుక్రవారం శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ మేరకు ఎంపీ చిన్ని అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. భక్తులకు ఎటువంటి లోటుపాటు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసిందని అన్నారు. దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇవాళ మా అదృష్టం, నిన్న ఒక అజ్ఞాత భక్తుడు బహుకరించిన కిరీటంని ఇవాళ అమ్మవారికి అలంకరించడం జరిగింది. ప్రప్రథమంగా అమ్మవారిని ఆ విగ్రహంలో దర్శించుకుని ఆంధ్ర రాష్ట్రం అన్ని సుఖశాంతులతో ఉండాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చే 5 సంవత్సరాల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారు ఆశీర్వదించాలి. అంతేకాకుండా ఈ మధ్య విజయవాడకు వరదల సందర్భంగా అమ్మవారి ఆశీస్సుల వల్ల, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవతో అతి త్వరలో విజయవాడ నగరం వరద బాధితుల నుంచి తప్పించుకున్నాం. అటువంటి ఉపద్రవం మళ్ళీ ఇంకొకసారి విజయవాడ నగరానికి రాకుండా కరుణీకరించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అంతేకాకుండా అందరం కూడా ఇవాళ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని, రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు అసౌకర్యాలు కలగకుండా ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. నిన్న చూసాం, ఇవాళ చూసాం, అందరూ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సౌకర్యాలు విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా సంతోషం వ్యక్తం చేసి వెళ్ళిన సంఘటనలు నిన్న చూసాం. ఇటువంటి అరుదైన సంఘటనలు, ఇటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారులకి, ఇక్కడ కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఒక యాప్ను క్రియేట్ చేయడం జరిగింది. యాప్ ద్వారా ఎంతమంది విఐపీలు వస్తున్నారు, ఎంత రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనేది కూడా చూసుకోవడం జరిగింది. అంతేకాకుండా యాప్లో కూడా పరిమితి లిమిట్లోనే విఐపీలను అలౌ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా అమ్మవారికి రద్దీ దృష్ట్యా మూలా నక్షత్రం రోజున విఐపీ దర్శనం కూడా రద్దు చేయడం జరిగింది. ఎటువంటి వెహికల్స్ కూడా కొండ మీదకి అలౌ చేయట్లేదు. కాబట్టి ముందు భక్తులకి సౌకర్యం కల్పించడమే ముందు మా ప్రభుత్వం ముందు ఉన్న కర్తవ్యం. తప్పకుండా ఎటువంటి అసౌకర్యం ఉన్నా కూడా మేమందరం ఈ 9 రోజులు కూడా ఇక్కడే ఉండి ఎటువంటి అసౌకర్యం భక్తులకు కలగకుండా చూస్తాం. ఎంపీ హోదాలో కాదు, నవరాత్రుల సందర్భంగా, దసరా నవరాత్రుల సందర్భంగా మొట్టమొదటి రోజుగా ఇవాళ మొట్టమొదటిసారి ఇవాళ దర్శించుకుంటాం. ఇవాళ అమ్మవారి పునర్దర్శన భాగ్యం కలగడం చాలా అదృష్టం. ఇటువంటి అదృష్టం అమ్మవారు ప్రసాదించినందుకు ఆవిడికి నమస్కరిస్తున్నాం. మొన్న గతం రోజు మీరు అందరూ చూశారు, విజయవాడలోని వరద ప్రభావం వల్ల ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చొరవతో
ఎక్కడా కూడా ప్రాణ నష్టం కలగకుండా ప్రజలందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఆ రోజుని ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కూడా ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. మేమందరినీ కూడా ఈ నవరాత్రుల సందర్భంగా అందరికీ కూడా మేలు జరగాలని కోరుకుంటూ తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్లోని పైలట్ వాహనం ముగ్గురిని ఢీకొట్టింది. రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను పైలట్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి 2 కాళ్లు విరిగిపోయాయి. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన తర్వాత మంత్రి కనీసం పరామర్శించకుండా వెళ్లిపోయారని బాధితులు ఆరోపించారు. మంత్రి కొండా సురేఖపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఏసీపీ వెంకటరెడ్డి, సీఐ రాఘవేందర్లకు ఫిర్యాదును అందజేశారు. మంత్రి కొండా సురేఖ తమ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్లు తెలియజేశారు. కొండా సురేఖపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ మహిళా కార్పొరేటర్లందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఆవిడ మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే బహిరంగంగా ఒక మంత్రివర్గంలో ఒక మంత్రి పోస్ట్ లో ఉండి ఆవిడ ఒక మహిళ అయి ఉండి సాటి మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఎందుకంటే యావత్ రాష్ట్రం మహిళల్ని అవమానించినట్టు మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఒక మహిళ అయ్యుండి ఒక మంత్రి పదవిలో ఉంటూ ఒక పొజిషన్ లో ఉంటూ కూడా ఆవిడ ఇలా మాట్లాడడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్రత్యక్షంగా ఆవిడ కళ్ళ ముందు చూసినట్టు ఏదో డ్రగ్స్ అని చెప్పి రేవ్ పార్టీలు అని చెప్పి అలా సమంత గారి మీద కానీ రకుల్ ప్రీత్ సింగ్ మీద కానీ ఇలా చేసిన వ్యాఖ్యల్ని యావత్ రాష్ట్రం అంతా తెలంగాణ రాష్ట్ర మహిళలందరినీ కూడా అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు వరకు సినీ ప్రముఖుల్ని ఈ రాజకీయ కోణంగా ఎప్పుడు కూడా సినీ ప్రముఖుల్ని మేము తీసుకురాలేదు. గత 10 సంవత్సరాలు కూడా మీరు చూసుకుని ఉంటే ఇట్లాంటి వ్యాఖ్యలు ఏ అపోజిషన్ లీడర్ మీద కూడా ఎవరు కూడా చేయలేదు. మేము ఏం చేసుకున్నా కూడా మా పథకాలు మా అభివృద్ధి కార్యక్రమాలతోనే ముందుకెళ్ళాం. కానీ ఏదైనా ఉంటే పథకాల మీద అభివృద్ధి మీద మనం మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కానీ ఒక రాజకీయంగా ఒక పదవిలో ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు అని ఈ సందర్భంగా మీ ద్వారా ఆవిడకి మరోసారి మేము హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు ఆవిడ ఇమీడియట్ గా వెనక్కి తీసుకొని కేటీఆర్ గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మేము ఈ రోజు ఏసీపీ గారికి సిఐ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా వారు యాక్షన్ తీసుకుంటాము, లీగల్ గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటామని చెప్పి ఒక ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు. బట్ పోలీస్ వాళ్ళు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, వెంటనే దీని మీద యాక్షన్ తీసుకుంటే సొసైటీకి అందరూ ఒకటే, లా ముందు ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పి మీరు దానికి సమాధానం చెప్పినట్టు మేము భావిస్తాము. కాబట్టి వాళ్ళని కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. 2వ రోజు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. ముత్యాలంబపురంలో వైభవంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. రజిత కవచ అలంకరణలో భక్తులకు అమ్మ అభయం. ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయండి. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల ధర్నా. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దసరా మహోత్సవాలు. శ్రీ శైలపుత్రీదేవి అలంకారంలో భక్తులకు అమ్మ దర్శనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.